ఏమంటున్నాడండి? ఆ యుద్ధము మీది కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, యుద్ధము యెహోవాది అని చెప్పేసి దేవుడు యెహోషాపాతుకి ఆనాడు సెలవిచ్చిన ప్రకారము తోడైనట్లుగా నేను ఆ జీవితంలో కూడా దేవుడు ఎన్నో సందర్భాలలో మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఏకవారిగా ఉన్నప్పుడు, మనం బలహీనపడి మన శత్రువులను చూసి మనం భయపడ్డప్పుడు దేవుడు ఎన్నో సందర్భంలో మనం కూడా ధైర్యపరిచిన విధానాన్ని బట్టి దేవుడిని మనము ఆరాధించే వారే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తులో తెలియజేస్తున్నామండి. అయితే 17వ వచనం చూడండి, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన పని నిమిత్తము లేదు, యూదావారులారా యెరూషలేము వారసులారా మీరు యుద్ధ భక్తులు మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అయ్యా మేము తక్కువ మంది వారు ఉన్నాము, వారు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు బలవంతులు, మేము బలహీనులము, వారు ఎదుగునకు మాకు శక్తి చాలదన్న యెహోషాపాతుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? ఆ యుద్ధం మీరు కాదు, నాదే, నా యొక్క ప్రజల మీదకి వస్తున్నారు కాబట్టి ఆ యుద్ధం నాదే అని చెప్పేసి దేవుడు యెహోషాపాతుకి ధైర్యపరిచి వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి, దేవుడు దర్శనం ద్వారా ఈ యుద్ధం మీరు కాదు, నేను జరిగిస్తా, ఆ యుద్ధం మీరు యుద్ధానికి పోవడం అని చెప్పేసి దేవుడు వారిని పంపించాడండి. అయితే చూడండి 18వ వచనము, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసిన యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. అప్పుడు ఏం జరిగిందండి? యుద్ధము దేవుడు వేశాడు, దేవుడిని వీళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారండి. మన దేవుడు ఆరాధనకి కర్త, అల్లరికి కర్త కాదండి, పాపానికి కర్త కాదండి. దేవుడు మన దేవుడు రక్షించే దేవుడు అండి, మన దేవుడు కాపాడే దేవుడు అండి. అందును బట్టి మనం వాక్య భాగంలో ఎందాలో చూస్తున్నట్టుగా మన దేవుడు ఏదేంటి దేవుడు అండి? రక్షించేవాడండి. కొనుగోడు నిద్రపోవడం అండి మన దేవుడు, నిద్రపోయేవాడు కాదండి. అదేవిధంగా చూడండి వాళ్ళు ఏమైపోయారో చూసుకుందామండి. 23వ వచనం చూడండి, అమ్మోనీయులను, మోయాబీలను, షేరు మన్యము నివాసులను పూర్తిగా చంపి నిర్మూలము చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టి. యుద్ధం ఎవరి మీద చేయాలండి? యెహోషాపాతు మీద చేయాలి. ఆ వచ్చిన 90 మంది, ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలో మాట్లాడుకోవాలనుకుంటే మన యెహోషాపాతు సైన్యం 10 మంది అనుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మనకు అర్థం కావడానికి. యెహోషాపాతు సైన్యం 10 మంది అనేది, అక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు సైన్యం ఎంత ఉందని అనుకోండి, 90 మంది ఉన్నారు అనుకోండి. ఆ 90 మంది ఏం చేస్తున్నారంట? ఈయనను చంపకుండా వాళ్ళే పొడుచుకొని చంపుతున్నారు, సరిపోతున్నారంటండి. యుద్ధం అప్పుడు ఎవరిదండి? దేవుడిది. దేవుడు యొక్క కార్యములు జరిపించి యెహోషాపాతును రక్షించడం జరిగిందండి. అయితే వాళ్ళు ఆ సందర్భంలో చేస్తున్న పని ఏంటంటే వాళ్ళే పొడుచుకొని చేస్తున్నారంట. అయితే ఈ యొక్క యెహోషాపాతు సైన్యము, యెహోషాపాతు జనుడు ఏం చేస్తున్నారు? దానికన్నా ముందు వచ్చిన చూడండి 22వ వచనం అండి, 21, 22 చూడండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యములు కొందరు నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏమైందంటండి? వారు ఎప్పుడైతే దేవుణ్ణి
దేవుని స్తుతించడము, ఆరాధించడము, గాన ప్రతిగానములు దేవుని చేసి ఎప్పుడైతే కొనియాడటము, కీర్తించడం జరిగిందో, ఆ యొక్క యుద్ధం చేయడానికి వచ్చిన సైన్యములకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజులు వాళ్ళ పంటలే పొడుచుకొని సరిపోతున్నారంటండి. ఈ యొక్క అద్భుతమైన క్రియ ఎక్కడ నుండి జరిగిందండి? దేవుణ్ణి యెహోషాపాతు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కీర్తించిన వారమై ఉంటే ఆ పని ఎవరిదంటండి? దేవుడిది. మనము దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడండి. అదే దేవుడు శక్తివంతుడు, బలాఢ్యుడు. ఎప్పుడు యెహోషాపాతుకి ఎవరైనా అక్కడికి వచ్చిరండి? ఏ గుర్రమన్నా అక్కడికి వచ్చిందా? ఏ రాజైనా విశేష బలము చేత యుద్ధాన్ని ఆపాడా? ఏ రాజును తన విశేష బలము చేత యుద్ధమును ఆపలేడండి, యుద్ధమును తప్పించుకోలేడండి అని ఇన్నాళ్ళు మనం కీర్తనకారుడు 33వ అధ్యాయంలో చూస్తున్నట్టుగా అదే విధంగా దేవుడు ఇక్కడ ఎప్పుడైతే యెహోషాపాతు యొక్క సైన్యము, యెహోషాపాతు యొక్క సంఘస్థులు ఎప్పుడైతే కీర్తించుడా, గణపరచుడా, దేవుని మహిమపరచుడా ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వారి యొక్క యుద్ధానికి వచ్చినటువంటి శత్రువులు వారికి వారే ఏమైపోయారండి? పొడుచుకొని చంపుకొని చనిపోయి. ఏమన్నా వాళ్ళు యుద్ధం చేసిరా అండి? యెహోషాపాతు సైన్యం ఏమన్నా యుద్ధం చేసిందా నిలబడి? ఏం చేయలే. ఆ యొక్క కార్యమును దేవుడే మీద వేసుకొని ఆ యొక్క యుద్ధాన్ని వారే పొడుచుకునేటట్టు చేశాడండి. అదే మన యొక్క సామర్థ్యం గల దేవుడు అండి. మన దేవుడికి సమస్తములు సాధ్యమే. దేవుడు అన్యాయం చేయడం సాధ్యమే అండి. అన్యాయం చేయడం మానవుడు యొక్క లక్షణం అండి. దేవుడికి సమస్తములు సాధ్యమేనండి. అయితే ఈ విధంగా యెహోషాపాతు ఆ యొక్క సైన్యము నుండి, ఆ యొక్క శత్రు దేశముల నుండి, ఆ యొక్క నాయకుల నుండి కాపాడిన విధానాన్ని బట్టి, దేవుణ్ణి స్తుతించిన విధానాన్ని బట్టి ఏమన్నాడు చూసుకుందామండి. 30 వచనం చూడండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా నుండెను. ఈ యొక్క రాజ్యం ఏమైపోయిందండి? శాంతపరచబడది. మనం మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే 20వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో 2వ వచనంలో యెహోషాపాతుకి ఏమైందండి? భయమును. అయ్యో ఇంతమంది నా మీదకి వస్తున్నారు, నా యొక్క రాజ్యం ఏమైపోవాలి, నా యొక్క దేవుని బిడ్డలు ఏమైపోవాలని చెప్పేసి కంగారు పడి, ప్రభువా నాకు ఏమి తోచటంలే, నాకేం పాల్పోవట్లే, నాకేం ఆలోచన రాట్లే ప్రభువా, నువ్వే ఏమైనా చేస్తా అని చెప్పేసి దేవుడికి మొరపెట్టున్నాడు. ఆ యొక్క 1, 2, 3 వచనాల్లో చూసుకున్నట్టయితే, అట్లనే 12వ వచనంలో చూసుకున్నట్టయితే ఏమంటాడు? మా దేవా నీవు వారికి తీర్పు తెచ్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు. ఈ యొక్క 12వ వచనంలో యుద్ధం చేయడానికి శక్తి చాలదన్న యెహోషాపాతు 30వ వచనంలోకి వస్తే ఏమైందండి? ఆ యుద్ధానికి వచ్చినటువంటి సైన్యము వారే పొడుచుకొని చనిపోయారండి. దేనివల్ల? దేవుని స్తుతించడం వల్ల, కీర్తించడం వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి అనే ఆజ్ఞని పాటించడం వారికి ఉన్నటువంటి సైన్యము యెహోవా జనుడు, యెహోషాపాతు యొక్క జనమండి. యెహోషాపాతు యొక్క జనాంగము ఇలా ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ గాన ప్రతిగానములు చేయొచ్చు. దేవుని ముందు పెట్టి వారు దేవుని పని చేస్తున్నప్పుడు యెహోషాపాతు యొక్క యుద్ధం ఎవరు చేశారండి? దేవుడే. అలాగా దేవుడు మనకి లాస్ట్ వచనంలో 30వ వచనంలో చూసుకునేసరికి ఈ విధంగా యెహోషాపాతు చేసిన ప్రకారము దేవుడు ఏం చేశాడండి? ఆయన యొక్క రాజ్యానికి నెమ్మది వచ్చిందట. ఈ విధంగా దేవుడు ఏ మానవుడు కూడా తన యొక్క తెలివి చేత, తన యొక్క జ్ఞానము చేత, తన యొక్క సంపద చేత రక్షింపబడడండి. ఏ నరుడను కూడా దేవుని యొక్క ప్రేమ లేనిది, ఆయన యొక్క కృప లేనిది జీవనం మానవుడు లేదని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. ఇందులో బట్టి దేవుణ్ణి మనం ఆరాధించే వారికి ఉండాలని పాటల ద్వారా చూసుకున్న వర్తమానము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము
అలాగే మనం చూసుకున్నటువంటి ముఖ్య భాగము వాక్యపటంలో కీర్తనకారుడు రాసినటువంటి దావీదు కీర్తన 33వ అధ్యాయంలో మనకు సెలవిచ్చినట్టుగా దేవుడు ఏ విధంగా మనల్ని కాపాడాడండి. దేవుణ్ణి స్తుతించడం వల్ల, దేవుణ్ణి ఘనపరచడం వల్ల, దేవుడు మన యొక్క పాపముల కొరకు దేవుడు ఈ లోకంలోకి వచ్చాడండి. పాపములను రక్షించబడుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడని చెప్పేసి వాక్యభావం సెలవిస్తున్నదండి. అయితే దేవుడు తన యొక్క ప్రేమను చూపబట్టి అతని ఏకైక కుమారుని కూడా నీ నా పాపముల నిమిత్తము ఈ భూలోకములకు పంపి తన యొక్క ప్రాణాన్ని క్రయముగా ఆ యొక్క కలువరిశిలలో నీ నా పాపముల నిమిత్తము ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మనము దేవుని ఆరాధించే వారి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు వారిని తెలియజేస్తున్నామండి. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించే వారి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు వారిని తెలియజేస్తున్నామండి. మనం దేవుణ్ణి ఏ విధంగా ఎందుకు మనల్ని రక్షించేవాడా కాడా అని చెప్పేసి మనము మన దేవుడు రక్షించేవాడు సమర్థుడు అని చెప్పేసి చూసుకున్న విధానాన్ని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. 2 మాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుకుందామండి. అందరూ తరలో వచ్చి 2 నిమిషాలు దేవుణ్ణి ఆరాధిద్దామండి. అందరూ ప్రార్థిస్తున్నటువంటిది దేవుణ్ణి మహిమపరుద్దామండి. ప్రభువా, ఏ గురువు మాకు రక్షించడు అక్కడికి రాదు, ఏ వీరుడును మమ్మల్ని రక్షించలేడు, ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని రక్షించలేడు. కేవలము నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి మేము ఈ రోజు వరకు సజీలెక్కలు ఉన్నామంటే కేవలము నీ ఇష్టమైన కృపను బట్టే ప్రభువా అని చెప్పేసి 2 మాటలు దేవుని కొనియాడి కీర్తించేవారి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఆనాడు యెహోషాపాతుకు తోడైన దేవుడు, దావీదు మహారాజుకు తోడైనటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు తోడైనటువంటి దేవుడు మనందరి కూడా తోడై మనము తప్పిపోతున్న వారిగా ఉన్నా కానీ, మనం ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నా కానీ, ఈ లోక మాలిన్యంలో గడుపుతున్నా కానీ, మనము పడిపోతున్నా లేస్తున్నా కానీ దేవుడు తన యొక్క కృపా సమృద్ధిని బట్టి మనల్ని ప్రత్యేకించి కాపాడి ఈ విధంగా ఉంచిన విధానాన్ని బట్టి, క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని 2 మాటలు దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండాలని ప్రభువు యేసు క్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఆరాధన చేయండి.
ఆయన ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులకు వచ్చిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. ఆయన సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది, నా మనం నిన్ను స్ఫులింపజాలని చెప్పేసి ఆయన దైవజనుడు అడిగిన ప్రభునైనా, ప్రవక్త అడిగిన ప్రభునైనా. ఆయన ప్రభునైనా మేము ఈ రోజు వరకు సజీవులకు ఉంచినామంటే కేవలం నిశ్చితమైన కృపను బట్టి ప్రభునైనా. మా శక్తి భక్తి ఏ మాత్రం కాదు ప్రభునైనా. ఆయన అందును బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నా పట్ల కుటుంబం పట్ల చేస్తున్న మేలును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. ఆయన అదేవిధంగా ఆయన కోలండ్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని క్షేమంగా కాపాడిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. అలాగే ప్రభునైనా నేను ప్రేమించి నైనా మీరంటే ఎంతో మక్కువగా ఉండి నైనా ఈదక్కని అట్లనే పెద్దమ్మను కూడా జ్ఞాపకం చేసుకొని నేను వారు మిమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. వారిద్దరు కూడా ప్రభునైనా ఈ యొక్క సంఘము స్థాపించుటకు వారు కూడా మాకు ఎంతో సహకరించిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయనా మీరు ఆనాడు మా కొరకై కలిసినటువంటి రక్తము వృధా కాకుండా ప్రభునైనా మీ యొక్క సాక్షాత్తంగా మేము మమ్మల్ని నిలబెట్టుకున్నకు మాకు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నైనా యేసయ్యా బలహీనుడు దౌర్భాగ్యం ప్రభునైనా, బలహీనుడు ప్రభునైనా పడిపోతున్న మమ్మల్ని కూడా నైనా నిలబెట్టుకుని నైనా ఈ రోజు వరకు సజీవులకు వచ్చిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. గడిచిన కాలం అంతయు నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి నీ యొక్క దయాదక్షిణ పూర్ణమై ఉండి నీ యొక్క దక్షిణాస్తమును మాకు తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నైనా నీకే అందును బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. అలాగే కోలండ్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కాపాడి క్షేమంగా వచ్చిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. గ్రామ పెద్దలని, గ్రామ అధికారులని, గ్రామ పరిపాలనాధికారులని, గ్రామ కార్మికుల్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నైనా నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. ప్రత్యేకించి నైనా ఈ యొక్క గృహమునికి ఎవరైతే మాకు సహకరించి నైనా నాగేశ్వరరావు విజయమ్మ కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి యొక్క మరిదిని, వారి కుటుంబాన్ని క్షేమంగా ఉంచండి ప్రభునైనా. అట్లనే మమ్మల్ని కూడా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వారికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి మందిరముగా వాడుకున్నట్టుకు ఈ యొక్క గృహాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన అందులో బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన వారి కుటుంబాన్ని కూడా రక్షిస్తూ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన ఈ విధంగా మేము కూడుకొని నాయన నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అట్టి కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన ప్రతి ఒక్క బిడ్డని, మా యొక్క సంఘస్థుల్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, నాయన కోలండ్రపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, ఎస్సీ కాలనీలో ఉంటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. ఈ విధంగా కూడుకొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కృపను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన మేము చెల్లించలేని వాడం ప్రభునైనా. నాయన మీరు మా కొరకై కలవరి శిలువలో ప్రాణం పెట్టారు ప్రభునైనా. ప్రాణమును ప్రేమగా మేమేం చెల్లించలేని వాళ్ళం ప్రభునైనా. కేవలము ఆయన నీ యొక్క ప్రేమ చేత మేము సజీవులలో ఇంతకాలము మా యొక్క కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే కేవలం నువ్వు ఇచ్చిన కృపను బట్టి ప్రభునైనా. రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, యుద్ధకాలమున అదేవిధంగా ఏ రాజును తన విశేష బలము చేత కానీ జ్ఞానం చేత కానీ యుద్ధము చేయలేడు, నెరవేర్చుకోలేడు, దాన్ని జయించలేడు అని చెప్పేసి వాక్య భాగం ద్వారా మాకు సెలవిచ్చినట్టు ప్రభునైనా. ఏది యుద్ధం చేసినా మా యొక్క శత్రువుల నుండి మమ్మల్ని కాపాడి మా శత్రువుల ఎదుట గిన్నెను భోజనం బలం చుట్టూ ఏర్పరిచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన మా శత్రువుల ఎదుట మాకు నాయన విజయమును కలగేసిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. అదేవిధంగా ప్రభునైనా సంఘ బిడ్డలైనటువంటి ఈదమ్మ గారిని, ఆ పెద్దమ్మను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభునైనా. ఆమెను కూడా క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. ఏమి చెల్లించలేని వాళ్ళ ప్రభునైనా. ఈ విధంగా ఆ పాటల ద్వారా, వాక్యము ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని అట్టి కృపను మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రం ప్రభునైనా. నాయన వారి ద్వారా రావాల్సిన మహిమను మీరే పొంది, నాయన మా ద్వారా రావాల్సిన మహిమను మీరే పొంది మీరే మహిమపరచబడును గాక.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కరెంట్ పోయిందా మన కరెంట్ పోయింది, ఫ్యాన్ పోయింది. పోలే కరెంట్ పోలేదు. అబద్ధాలు చెప్పలేదు మా చెప్పారు. సీయోను గీతముల నుండి 169వ పాట అండి. దేవుడు మన కొరకు ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి తన యొక్క బాధ చేత ఎంతో క్రయం చెల్లించి తన ప్రాణాన్ని పెట్టిన విధానాన్ని బట్టి పాడదైన కీర్తన అండి. మన యొక్క పాపముల చేత, మన యొక్క దోషముల చేత, మన యొక్క కాళ్ళతోని, చేతులతోని, మన యొక్క తలంపుల ఆలోచనలతోని మనము చేసిన పాపముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క కలువరి శిలువలో పెట్టిన ప్రాణానికి క్రయముగా మనం ఏమి చెల్లించలేమండి. అందులో బట్టి ఈ విధంగా స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తున్నామండి. మన కొరకే దేవుడు ఆ యొక్క కలువరి శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి పాడదైన కీర్తన అండి. పొందేది నేను కాదండి, గాయములను నా కొరకే పొందేను క్రీస్తు ప్రభు. మనకు రావాల్సిన శిక్ష యావత్తును ఆ యొక్క కలువరి శిలువలో తాను పెట్టిన ప్రాణంకి క్రయంగా గాయములను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన ఆ యొక్క కలువరి శిలువలో పాడదైన కీర్తన అండి. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. సారూపమైన సొగసైన లేను, దుఃఖభరితుడాయెను. సారూపమైన సొగసైన లేను, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడిగా వ్యాకులముందెన్, వీక్షించే త్రిప్పెరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడిగా వ్యాకులముందెన్, వీక్షించే త్రిప్పెరి ముఖముల్. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను, మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను, మా దుఃఖములను మనకై తానే భరించే. బాధించబడెను, ఎంతో శ్రమ నొందే మనకై. మెత్తబడెను, బాధించబడెను, ఎంతో శ్రమ నొందే మనకై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు.
గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియభోగనార్పించే ప్రభువే ఘోర శిలువపై. ప్రియభోగనార్పించే ప్రభువే ఘోర శిలువపై. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజనము మనలా. క్రీస్తు ప్రేమను మరువజనము ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. చూడండి, ఇప్పటివరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన వర్తమానంలో దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అనే 2 సందర్భాలు చూస్తున్నామండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం నుండి, అలాగే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం నుండి దేవుణ్ణి మనము ఎందుకు ఆరాధించాలంటే మన దేవుడు రక్షించేవాడు, కాపాడేవాడని మనం చూసుకున్నామండి. అలాగే 2వ వర్తమానం చూసుకుందామండి. ఒక చిన్న మాట చూసుకుందామండి. ఇక లోకానుసారంగా ఉన్న మాట ఏంటంటే, అయా దేవుడు లేడు, ఏమని లేడు, ఆయన రాడు, పాడు రాడు, ఎప్పుడు వస్తాడు ఆయన అని చెప్పి అనుకుంటామండి.